పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఫలితంపై అన్ని పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపు మాదే అంటూ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధిస్తానని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పసుపు, చెరకు రైతులు, బీడీ కార్మికులు, మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. ఉత్కంఠంగా మారిన ఇందూర్ పార్లమెంట్ ఫలితాలు, ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సీటు హాట్ సీటుగా మారిందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా చేసిన అధికార యంత్రాంగం కౌంటింగ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి 29 మంది అభ్యర్థులు పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు, ముఖ్యంగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా అరవింద్ ధర్మపురి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 17,04,000 మంది ఓటర్లకు గాను 12,26,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనేది కొంత ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వారీగా, టేబుల్ల వారీగా ఓట్ల లెక్కింపును ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతున్న ఈ నిజామాబాద్ పార్లమెంట్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన నేపథ్యంలో అరవింద్ బీజేపీ నుంచి, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి మధ్య పోటీ ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో వ్యవసాయ ప్రాధాన్య ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పసుబోర్డు ఏర్పాటు, చెరుకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలు, అదేవిధంగా రైతాంగ సమస్యలు కేంద్రంగా ఈసారి ఎన్నికలు జరిగినాయి. 2019లో ఎన్నికలు జరిగిన సందర్భంలో పసుపు రైతుల కేంద్రంగానే ఎన్నికలు జరిగిన పరిస్థితి నెలకొంది. ఈసారి మాత్రం వివిధ అంశాల మీద, ప్రధాన అంశాల మీద ఎన్నికలు జరిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పోటాపోటీగా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది ప్రముఖులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు కోసం తీవ్రంగా అభ్యర్థులు శ్రమించిన పరిస్థితి నెలకొంది. 7 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు తీవ్రంగా పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం గత నెల 13వ తేదీన కౌంటింగ్ జరిగిన పరిస్థితి నెలకొంది. 72.13% నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల కౌంటింగ్ జరగగా 22 రోజుల నిరీక్షణ తర్వాత కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారనే కోణంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఇప్పటికే భారీగా బెట్టింగులు కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సిట్టింగ్ ఎంపీ అరవింద్ గెలుస్తారని, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుస్తారనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరు ఎంత మెజార్టీతోటి గెలుస్తారనేది కొంత పార్టీల మధ్య, అదేవిధంగా నాయకుల మధ్య పోటాపోటీగా బెట్టింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఏది అయిపోయినప్పటికీ రేపు మధ్యాహ్నంలోగా ఎన్నికలకు సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత మొదటి రౌండ్ లెక్కింపు 8 గంటల తర్వాత ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకవైపు పోలీసులు బందోబస్తు పెద్ద ఎత్తున చేశారు. 700 మంది సిబ్బందిని కూడా నియమించి లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు 3 అంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ డిచ్పల్లి సెంటర్ నుంచి.